సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2026 సంబంధించిన బజాజ్ పల్సర్ 125 లేటెస్ట్ వేరియంట్ అనేది ప్రెసెంట్ మంత్ అయితే ఉంది. సో లేటెస్ట్ కలర్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ బైక్ లో మొత్తం మనకి ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది, అలాగే ఈ బైక్ ఒక ఎక్స్-షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, అలాగే డౌన్ పేమెంట్ మనం ఎంత పే చేయాలి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక డైలీ మన ఛానల్లో టూ వీలర్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి రెండు వేరియంట్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉంటాయి. ఒకటి నియాన్ వేరియంట్, అండ్ దీంతో కంపేర్ చేసుకుంటే ఇంకా మనకి తక్కువ బడ్జెట్లో అయితే వస్తుంది. అలాగే ఇంకొకటి కార్బన్ ఫైబర్ ఎడిషన్ అనమాట. ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది కార్బన్ ఫైబర్ ఎడిషన్. సో దీంట్లో కూడా మనకి మళ్ళీ రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి సింగిల్ సీట్ వేరియంట్ అండ్ ఇంకొకటి స్ప్లింట్ సీట్ వేరియంట్. ఒకవేళ మీరు యూత్ అనుకోండి, అప్పుడు మీరు స్ప్లింట్ సీట్ వేరియంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్యామిలీ కూడా యూజ్ అవ్వాలనుకుంటే సింగిల్ లాంగ్ సీట్ వేరియంట్ మీరు అయితే తీసుకోవచ్చు. అలాగే దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే మొత్తం దీంట్లో 4 కలర్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. మనకి రెగ్యులర్ గా ఉండే బ్లాక్ రెడ్ ఉంటుంది, అలాగే బ్లాక్ బ్లూ ఉంటుంది, అలాగే బ్లాక్ గ్రే అయితే ఉంటుంది. అలాగే ఫోర్త్ కలర్ ఇది మనకి ఒక ఐకానిక్ కలర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం 2016, 2017 ఆ టైంలో మనం చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఈ కలర్ మనకి లాంచ్ అయితే చేశారు. మళ్ళీ మనకి 2026 లో మనకి ఈ కలర్ అయితే తీసుకొచ్చారు. దీని పేరు రేసింగ్ రెడ్ విత్ టాన్ బీజ్ కలర్ అనమాట. సో ఇదైతే మాత్రం చూడడానికి కొంచెం ఐ క్యాచీగా, కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి మీకు వన్ బై వన్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ టాప్ లో చూసుకున్నట్టయితే మనకి మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ పోర్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి విండ్షీల్డ్ అనేది కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఇచ్చారు. ఇది కూడా మనకి ఫైబర్ బాడీని ఇవ్వడం జరిగింది. అలాగే పక్కన చూసుకుంటే మనకి కంప్లీట్ గా రెడ్ అయితే ఉంది. దీనిపైన మనకి టాన్ బీజ్ కలర్ లో మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ ఒక హెడ్ లైట్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ గా మనకి హాలోజన్ బల్బ్ తో హెడ్ లైట్ అయితే ఉండేది. బట్ ఈసారి ఎల్ఈడీకి అయితే అప్డేట్ చేశారు. 125cc లోను అలాగే 150cc లో రెండింటిలో కూడా మనకి సేమ్ హెడ్ లైట్ సెటప్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. హాలోజన్ బల్బ్ తో కంపేర్ చేసుకుంటే మనకి విజిబిలిటీ పరంగా మనకి టూ గుడ్ అయితే ఉంటుంది అనమాట. అంటే బెటర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. బట్ ఈ యొక్క డిజైన్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడీకి అయితే అప్డేట్ చేశారు. ప్రీవియస్ గా ఇది కూడా మనకి హాలోజన్ బల్బ్ తో అయితే ఉండేవి. అండ్ నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అని ఇచ్చారు. దీంట్లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. దీనిపైన రిఫ్లెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీ అని చెప్పొచ్చు. రెడ్ కలర్ మీద మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది బ్లాక్ కలర్ అయితే. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి కంప్లీట్ గా మ్యాటీ బ్లాక్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 80/100 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సెట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో వీల్ పైన చూడొచ్చు మనకి రెడ్ అలాగే మనకి బీజ్ కలర్ లో మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ మనకి దీని యొక్క డిస్క్ అనేది డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ ఏమో మనకి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో మనకి ఈ బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయని చెప్పొచ్చు. సో ఈ సిబిఎస్ అనేది ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు రైడ్ రివ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ గా ఈ వెహికల్ లో 124cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 phase నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B ఎయిర్ కూల్డ్ SOEC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇంజిన్ అనేది కంప్లీట్ గా 11.6 PS పవర్ ని అలాగే 10.8 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ దీంట్లో 5-speed గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే హీల్ అండ్ త్రో షిఫ్టర్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంజిన్ కి ప్రొటెక్షన్ ఇక్కడ మనకి ఇంజిన్ గార్డ్ కూడా అయితే ఉంటుంది. అలాగే కింద ఇంజిన్ కౌల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మనకి మంచి క్వాలిటీ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంజిన్ కౌల్ పైన చూడొచ్చు ఇక్కడ మనకి టాన్ బీజ్ కలర్ అలాగే మన కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160mm ఉంటే సరిపోతుంది. వీళ్ళు 165 ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీంట్లో ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 11.5 లీటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ సరికి 2.8 లీటర్ గా ఉండడం జరుగుతుంది. సో ట్యాంక్ పైన ఇక్కడ మనకి పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే E20 సపోర్ట్ తో రావడం వల్ల మనం ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మనం దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం 50 నుంచి 55 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీలో ఎవరైనా ప్రీవియస్ గా 125cc పల్సర్ వాడుతుంటే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం బ్యాక్ పోర్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి కంప్లీట్ గా 125 అని చెప్పేసి స్టిక్కరింగ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మనకి రెడ్ అలాగే టాన్ బీజ్ కలర్ లో మనకి స్టిక్కరింగ్ అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఎండ్యూరెన్స్ నుంచి మనకి
డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. ఇవి మనకు కావాలనుకుంటే మీ హైట్ తగ్గట్టుగా అడ్జస్ట్ కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని ఒక డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కంప్లీట్ గా క్లోజ్డ్ టైప్ చైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్లోజ్డ్ చైన్ ఇచ్చారు కాబట్టి మనం ఎవ్రీ 500 కిలోమీటర్స్ మనం చైన్ అనేది క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీరు ఎవ్రీ 2000 నుంచి 2500 కిలోమీటర్స్ కి ఒకసారి మీరు చైన్ అనేది మీరు క్లీన్ చేసుకుంటే మనకి చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువైతే రావడం జరుగుతుంది. అలాగే లేడీస్ కి ఇక్కడ స్టెప్ ఫుట్టర్స్ ఉంది. అలాగే శారీ గార్డ్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకున్నట్టయితే 100/90 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే టైర్ హగ్గర్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా కంప్లీట్ గా ఐకానిక్ ఎల్ఈడి టైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా ఇండికేటర్స్ అనేవి ఎల్ఈడి తో ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకా సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఒకవేళ మీరు స్ప్లిట్ సీట్ వేరియంట్ కావాలన్నా కూడా మీరు దీంట్లో చూస్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి క్లోజర్ గ్రాబ్ బార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సీట్ యొక్క కుషన్ కూడా మనకి పర్లేదు బాగానే అయితే ఉంది. మరి అంత హార్డ్ గా ఏం లేదు, మనకి మరి అంత సాఫ్ట్ గా లేదు, మీడియం గా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే సీట్ యొక్క హైట్ గురించి మాట్లాడుకుంటే 790 mm అయితే ఉంటుంది. మినిమం మీరు 5.3, 5.4 ఉన్న కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే దీని యొక్క కర్వ్ వెయిట్ కూడా మనకి కేవలం 140 kg వెయిట్ తో మనకి డిజైన్ చేశారు కాబట్టి మీకు మరి అంత ఓవర్ వెయిట్ ఏమి అనిపించదు. అండ్ నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సేమ్ 150cc లో ఉన్న పల్సర్ లో ఏవైతే హ్యాండిల్ బార్ ఉందో సేమ్ హ్యాండిల్ బార్ అని చెప్పొచ్చు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ బైక్ లో అయితే మాత్రం. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీన్ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ కింద చూసుకుంటే మోడ్ అనే ఒక బటన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. కింద హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకుంటే రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది మనకి సెల్ఫ్ స్టార్ట్ తో వస్తుంది. అలాగే కిక్ రైడ్ సపోర్ట్ కూడా ఇవ్వడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. మనకి కీ అనేది సేమ్ ప్రీవియస్ కి ఏదైతే కీ ఉందో సేమ్ కీ అనేది దీంట్లో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. అలాగే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా అయితే ఉంటాయి. డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్స్ ఉంటాయి, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ తెలుసుకోవచ్చు. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది. ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేవి కన్సోల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 90,577 రూపాయలు అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 1,17,000 రూపాయలతో అమలాపురం బజాజ్ షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 25,000 అండ్ అబౌవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకు మీరు ఈ వెహికల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఇంకా తక్కువ అయితే అవుతుంది. ఒకవేళ మీరు అమలాపురం నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. వీళ్ళు మంచి డిస్కౌంట్స్ అలాగే మంచి ఆఫర్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ బైక్ ని కంప్లీట్ గా రైడ్ చేయబోతున్నాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ బైక్ లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది విషయాల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.